దేశవ్యాప్తంగా రిలీజ్ అయినటువంటి జేఈ మెయిన్స్లో ఇప్పుడు శ్రీ వశిష్ఠ స్కూల్స్ కూడా తన యొక్క ప్రతిభను చాటింది. శ్రీ వశిష్ఠ చైర్మన్ ప్రమిళ రాణి గారు మనతో ఉన్నారు. మేడం నమస్తే. ఇప్పుడు జేఈ మెయిన్స్లో అంటే ఎలాంటి ర్యాంక్స్ వచ్చాయి? ఇప్పుడే రిలీజ్ అయిన జేఈ మెయిన్స్ 2026 ఫేజ్ 1లో అద్భుతమైన రిజల్ట్స్ శ్రీ వశిష్ఠ సొంతం చేసుకుంది. దానికి ముఖ్య కారణం ప్రతి క్యాంపస్లో లిమిటెడ్ స్ట్రెంగ్త్తో బెస్ట్ ఫ్యాకల్టీతో టీచింగ్ ఫ్యాకల్టీ ప్రతి ఒక్కరూ షెడ్యూల్ ప్రిపరేషన్లో ఇన్వాల్వ్ అవుతూ ఏ చాప్టర్కి ఎన్ని అవర్స్ అయితే కంఫర్టబుల్గా ఫౌండేషన్ లేని స్టూడెంట్కి కూడా చక్కగా ఆ కాన్సెప్ట్ని అందించగలము అనేది ప్రిపేర్ అయ్యి స్టూడెంట్స్ని ప్రిపేర్ చేసిన సందర్భంలో ప్రతి స్టూడెంట్ టీచింగ్ ఫ్యాకల్టీతో ఫ్రెండ్లీగా వాళ్ళకి రాని డౌట్స్ ఏవైతే ఎగ్జామ్లో తప్పులు చేసినవి కానీ లేదా ఎగ్జామ్ హాల్లో ఎగ్జామ్ అపీర్ అంటే నాట్ అటెంప్టెడ్ క్వశ్చన్స్ కానీ ప్రతి ఒక్కటి పర్సనల్గా ప్రతి స్టూడెంట్ ప్రతి టీచర్తో ఇంటరాక్ట్ అవ్వడం వలన వాళ్ళ తప్పుల్ని వాళ్ళు కరెక్ట్ చేసుకునే క్రమంలో చాలా చక్కగా గ్రాడ్యువల్ ఇంప్రూవ్మెంట్ అనేది శ్రీ వశిష్ఠలో ప్రతి స్టూడెంట్కి కూడా రావడం జరిగింది. దానివలనే జేఈ మెయిన్స్ ఫేజ్ 1లో మోర్ దాన్ 60% ఆఫ్ స్టూడెంట్స్ జేఈ అడ్వాన్స్డ్కి క్వాలిఫై అవ్వడం అనేది నిజంగా అత్యద్భుతం. రిజల్ట్ మీద మీరు ఈ ఎక్స్పెక్టేషన్లో అంటే ఎంత మీరు ఎలా ఉందనిపిస్తుంది? ఇంటర్నల్ రిజల్ట్ వర్సెస్ ఫైనల్ రిజల్ట్ ఆల్మోస్ట్ 100% సేమ్ అండి. మా దగ్గర చదివిన ప్రతి స్టూడెంట్ ఇంటర్నల్ స్టేట్ ఎనాలిసిస్లో ఎలాగైతే టాప్ 10 లేదా టాప్ 20 టాప్ 100 ఇంటర్నల్గా మేము ఎలా అయితే స్టూడెంట్ని ఎక్స్పెక్ట్ చేశామో ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ అలాంటి రిజల్ట్నే ఫైనల్లో కూడా కనబరిచారు. అలా ప్రతి స్టూడెంట్ ఫీల్ అయ్యారు కూడా. అంటే విద్యార్థి తల్లిదండ్రులకు కానీ విద్యార్థుల పట్ల మీరు ఎలా అనిపిస్తుంది? విద్యార్థి తల్లిదండ్రులకి సంబంధించి నాట్ ఓన్లీ టీచింగ్ స్టాఫ్ అండి, మార్క్స్ గురించి ఏ పేరెంట్ ప్రెషర్ పెట్టకూడదు. ప్రెషర్ పెట్టినప్పుడు స్టూడెంట్ కూడా ప్యానిక్ అవుతాడు. మార్క్స్ గురించి కాదు పేరెంట్ అడగవలసింది, నాన్న ఈరోజు ఎగ్జామ్ ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేసావు, ఎన్ని కరెక్ట్ చేసావు, ఎన్ని రాంగ్ చేసావు, ఆ రాంగ్ చేసినవి కరెక్ట్ చేసుకున్నావా లేదా, రానివి టీచర్తో ఇంటరాక్ట్ అయ్యావా లేదా, ఇంతవరకు మాట్లాడుకుంటూ పాజిటివ్ డైరెక్షన్లో స్టూడెంట్ని మోటివేట్ చేయాలి. అది నా తరపు నుంచి సబ్మిషన్. ముఖ్యంగా ఇన్స్టిట్యూషన్ గురించి కావచ్చు, రేపు జరగబోయేటువంటి విద్యార్థి తల్లిదండ్రులకు మీరు ఏం చెప్పదలుచుకోండి? పేరెంట్స్ కమ్యూనిటీ అయినా స్టూడెంట్ కమ్యూనిటీ అయినా నా తరపు నుంచి ఒకటే సబ్మిషన్ అండి. స్టూడెంట్ని దగ్గరగా తీసుకుని ప్రేమగా వాళ్ళ తప్పుల్ని కరెక్ట్ చేసుకునే ప్రాసెస్లో మోటివేట్ చేయగలిగితే మాత్రం ప్రతి స్టూడెంట్ సక్సెస్ అవుతారనేది నాకున్న 100% నమ్మకం. అంటే అనుభవజ్ఞులైన టీచర్స్ ఉండబట్టుకునే ఇలాంటి విజయం సాధించింది అనుకోవచ్చా? 100% అండి. అంటే సెలెక్షన్ ఆఫ్ టీచర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఒక స్టూడెంట్ వచ్చారు లోపలికంటే రా మెటీరియల్ని ఇంత పవర్ఫుల్ వెపన్గా మనం సొసైటీకి అందచేస్తున్నాము అంటే ప్రతి టీచర్ దాన్ని ఫీల్ అవ్వబట్టే స్టూడెంట్ని మోటివేట్ చేయడం వల్లనే ఇది సాధ్యమైంది. పిల్లల యొక్క తప్పులు రోజు వారి అందరికీ కూడా తెలుసుకుని విద్యార్థులకు ఎంతో ప్రతిభ కనిపించే విధంగా కూడా శ్రీ వశిష్ఠ ముందుంటుంది అని కూడా ఏదైతే శ్రీ వశిష్ఠ చైర్మన్ ప్రమిళ రాణి గారు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరామెన్ రహీంతో రాజ్ కుమార్, 990. 2026 జనవరి ఫేజ్ 1 ఇప్పుడే అందిన రిజల్ట్స్ శ్రీ వశిష్ఠ అంటే ఏంటో నిరూపించుకున్న రోజు. శ్రీ వశిష్ఠలో జాయిన్ అయిన స్టూడెంట్స్ డే 1 నుంచి టిల్ ద డేట్ ప్రతిరోజు స్టూడెంట్స్ని చక్కగా టీచింగ్ స్టాఫ్ టీచ్ చేస్తూ వాళ్ళు ఎక్కడైతే ఇంటర్నల్ ఎగ్జామ్స్లో మిస్టేక్స్ చేస్తున్నారో ఆ ఎగ్జామ్స్లో చేసిన మిస్టేక్స్ని రెక్టిఫై చేసుకునేలాగా టీచింగ్ అవర్స్ ఫాలోడ్ బై స్టడీ అవర్స్, ప్రతి స్టూడెంటు పర్సనల్గా ప్రతి సబ్జెక్ట్ టీచర్తో ఇంటరాక్ట్ అయ్యేలాగా స్టూడెంట్స్తో ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ని క్రియేట్ చేసుకుని ముందుకు తీసుకువెళ్ళడం జరిగింది. దానివల్లనే ఇంత సక్సెస్, ఇంత మంచి రిజల్ట్స్ 99.80% వెంకట ఆదిత్య, ఫాలోడ్ బై 99.77% కట్టా హితేష్, ఫాలోడ్ బై జయంత్ 99.69, ఫాలోడ్ బై ధ్రువన్ 99.14, followed by Rishiketan 99.12. So all the students నార్మల్ స్కూల్స్ నుంచి ఎలాంటి ఐఐటి ఫౌండేషన్ లేకుండా
మా దగ్గరకు వచ్చి మా టీచింగ్ స్టాఫ్ ద్వారా ప్రతి టీచర్ వాళ్ళు ఇంటర్నల్గా టీచర్ స్టూడెంట్కి ఏ చాప్టర్ని ఏ కాన్సెప్ట్ని ఎంత టైం అలాట్ చేసుకోవాలి అనేది ఆలోచించుకుని ప్రతి టీచర్ షెడ్యూల్ని ప్రిపేర్ చేసే క్రమంలో పార్టిసిపేట్ చేయడం వలన ఇంత మంచి రిజల్ట్స్, వాళ్ళు వేసుకున్న షెడ్యూల్, వాళ్ళు టీచ్ చేస్తున్న సబ్జెక్ట్ కాబట్టి స్టూడెంట్ని గైడ్ చేసే క్రమంలో చాలా ముందుకి చాలా పాజిటివ్ వేలో డైరెక్షన్లో స్టూడెంట్స్ని మూవ్ చేశారు. ఇంతే కాదు, మనందరికీ తెలుసు ఇంటర్మీడియట్ సెక్టార్లో స్టూడెంట్ అప్ టు 10th క్లాస్ ఓన్లీ సింగిల్ ఎగ్జామ్, కాంపిటేటివ్ ఎగ్జామ్, దట్ ఈస్ ఫైనల్ 10th క్లాస్, ఎయిదర్ సిబిఎస్ఈ ఆర్ ఐసిఎస్ఈ ఆర్ స్టేట్ బోర్డ్. కమింగ్ టు ఇంటర్మీడియట్ డే 1 నుంచి వాళ్ళు చక్కగా ఫౌండేషన్ లేకపోయినా కాన్సెప్చువల్గా స్ట్రెంగ్తన్ అవుతూ ఎలాగైతే డే 1 నుంచి ప్రిపేర్ అవుతూ ఇంటర్నల్గా వాళ్ళు నేర్చుకుంటున్నారో ఫైనల్కి వచ్చేటప్పటికి విత్ ఇన్ 1.5 year, ఐ మీన్ ఇప్పుడు రాసిన స్టూడెంట్స్ 2024లో జూన్లోనే మన కాలేజ్లో అడ్మిషన్ తీసుకున్న స్టూడెంట్స్ విత్ ఇన్ 1.5 year జనవరి phase 1లో 2026లో రాసిన ఎగ్జామ్స్ రిజల్ట్స్లో 99% అబౌవ్తో పాటు 98, 97, మోర్ దాన్ 90% అండ్ అబౌవ్ నియర్లీ 150 స్టూడెంట్స్ ఉండడం అనేది నిజంగా చాలా గర్వకారణంగా ఉందండి. ఈ ప్రాసెస్లో ఇక్కడ వర్క్ చేసిన ప్రతి టీచర్, ప్రతి అడ్మినిస్ట్రేటర్ కంటికి రెప్పలా స్టూడెంట్ని కాపాడుకుంటూ వాళ్ళ తప్పుల్ని కరెక్ట్ చేసుకుంటూ మోటివేట్ చేసుకుంటూ టెన్షన్ పడకుండా వాళ్ళ మొహాల్ని చూసే వాళ్ళకున్న చిన్న చిన్న ఇబ్బందులను కనుక్కొని మోటివేట్ చేసుకుంటూ ముందుకు తీసుకుని వెళ్ళారు. ఇంతటి ఘన విజయాన్ని మాకు అందించిన పేరెంట్ కమ్యూనిటీ, ఎందుకు అంటే శ్రీ వశిష్ఠని మొదటగా ట్రస్ట్ చేసి వాళ్ళ పిల్లలకి శ్రీ వశిష్ఠ జస్టిస్ చేయగలదు అని చక్కగా నమ్మి మాతో పాటు మీ బంగారు పిల్లల్ని మాకు అందచేసిన పేరెంట్స్ కమ్యూనిటీ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి. సో ఇంత మంచి రిజల్ట్స్ అందించిన టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ వెరీ మచ్.